హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఫ్రైడే పూజ అనేది అయిపోయిందండి. మా తమ్ముడు వాళ్ళ స్కూల్లో కూడా వినాయకుని విగ్రహం పెట్టారు. వాడు ప్రసాదం ఇద్దాం అనుకుంటున్నాను అక్క, పులిహోర ఏమైనా చేయగలుగుతావా అంటే తప్పకుండా చేస్తానరా. దేవుడికి అనేది నేను చేయాలంటే నాకు చాలా ఇంట్రెస్ట్ అండి. నేను మామూలుగా మా వినాయకుని విగ్రహం దగ్గర డైలీ ఏదో ఒక ప్రసాదం ఇస్తూ ఉంటాను. అలాంటిది ఎందుకు చేయనని చెప్పేస్తే నిమ్మకాయ పులిహోర చేయమన్నాడు వాడు. ఇంకా నాకు కొంచెము అంటే ఏదో చేశామన్నట్టుగా పూజ కానీ ప్రసాదం కానీ చేయాలనిపించదండి. చేస్తే దండిగా చేయాలి, లేకపోతే మానేసేయాలి. ఇంకా నేనైతే 2 కిలోలు పులిహోర అయితే చేద్దాం అనుకుంటున్నా. ముందుగానే అన్నంలో పసుపు ఆయిల్ కలిపేసి అన్నం వండేసేసాను. అలానే కొంచెం కరివేపాకు వేసేసి అన్నం చల్లారనిస్తున్నానండి. తర్వాత ఆయిల్ పెట్టేసుకున్నాను. మనకి మానిక పులిహోర కాబట్టి పావు కిలోకి పైగానే ఆయిల్ పట్టింది. అలానే కావాల్సినవి పల్లీలు అలా అన్నీ కావాల్సినవి వేసేసేసుకున్నాను. తాలింపు అనేది ముందు ఆయిల్ వేయకుండా పల్లీలు ఇవన్నీ వేసుకుని చూసుకుని ఆయిల్ కలుపుకుంటూ వేసుకోండి. ఒకవేళ ఎక్కువైతే పక్కకు తీసేసుకోవచ్చు. కాదు కానీ మంచిగా సరిపోయింది. 2 కిలోల పులిహోర అయితే రెడీ అయ్యింది వినాయకునికి. ఈరోజు నా చేతితో మా తమ్ముడు వాళ్ళ స్కూల్లో వాళ్ళు కూడా తింటున్నారు. ఎలా ఉందో ఏంటో వాళ్ళైతే నాకు చెప్పాలి సాయంత్రం. ఓకేనండి. ఈ వీడియో నచ్చిందా? నచ్చితే ఒక లైక్ అండ్ కామెంట్ చేసేయండి. బాయ్ ఫ్రెండ్స్.